కార్గిల్ యుద్ధం సందర్భంగా 1999లో ఆ వయసులో నాకు మార్గదర్శిగా నిలవడం వల్ల సరైన మార్గం తెలియక సతమతం కావడానికి కారణం కానీ ఈ సోషల్ మీడియా వ్యసనంగా మారడం కానీ జరుగుతుంది. నరేంద్ర మోడీ గారికి కూడా నా యొక్క తైలవర్ణ చిత్రాన్ని బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఆయన యొక్క ప్రోత్సాహంతో నా జీవితమే చిత్రకళ సార్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఆడుకునే వయసులో సరదాగా నేర్చుకున్న చిత్రాలు ఈ రోజు కుటుంబం పోషించడానికి ఆధారమైంది. 25 సంవత్సరాలుగా దాదాపుగా 2000కు పైగా చిత్రాలు గీస్తూ ప్రాణం పోస్తూ ఈరోజు సమాజంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా బొమ్మ రూపకంగా ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. సో ఈ వారం మన గెస్ట్ మహేష్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్, మీకు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి సార్. మీ టీవీ న్యూస్ వారికి నా యొక్క ధన్యవాదాలు. మాలాంటి కళాకారులకి వేదికగా నిలిచిన మీకు నమస్కరిస్తూ, మీరన్నట్టుగా నేను 3వ తరగతి చదువుతున్న వయసులో నా లోపల ఉన్న ఆ కళ ఆసక్తిని గమనించి మా నాన్నగారు నాకు చిత్రకళలో ప్రోత్సాహాన్ని అందించారు. వారు అందించిన ప్రోత్సాహము ఇప్పుడు సమాజంలో నాకంటూ ఒక చిత్రకారుడిగా, చిత్రకళ ఉపాధ్యాయుడిగా గుర్తింపు తెస్తుందని ఆ వయసులో నేను అనుకోలేదు. కానీ మా నాన్న ఈరోజు లేకపోయినా కూడా ఆయన యొక్క ప్రోత్సాహంతో నేను నా యొక్క కళనే జీవనాధారంగా సమాజ చైతన్యానికి ఆయుధంగా వాడుతున్నాను సార్. సార్, ఆడుకునే వయసులో ప్రారంభించిన మీ జీవితం ఈరోజు దాదాపుగా 25 సంవత్సరాలుగా కొనసాగిస్తూ భవిష్యత్తులో ఇదే ఆలోచన విధానంతో ముందుకెళ్తున్న సందర్భం చూస్తున్నాం. సో ముందుగా మీరు ఏ బొమ్మతోని ఈ సమాజానికి పరిచయం అయ్యారు? నేను మా స్కూల్లో సరదాగా ట్రైనింగ్ టీచర్స్ వచ్చారు, డ్రాయింగ్ వేయమన్నారు. నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాను. ఆ రోజుల్లో వచ్చిన ట్రైనింగ్ టీచర్ మాతో బొమ్మలు వేయించారు. అప్పుడు నేను వేసిన బొమ్మకి టీచర్ ఇచ్చిన బహుమతి నాలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. నేను అదే ఉత్సాహంతో ఇంకా చిత్రాలు వేయడము కొనసాగించాను. నా బాల్యంలో నా మిత్రుడు అతను ఉండే, చెన్నయ్య అని. అబ్బాయికి వాళ్ళు మేస్త్రి కుటుంబము. అబ్బాయికి చేతికి గాయమైనా కూడా పట్టి కట్టుకొని బొమ్మలు గీసింది అబ్బాయి బొమ్మలు చూసి నేను ఇన్స్పైర్ అయినా, అరే దెబ్బ తగిలినా కూడా ఇంత చక్కగా గీస్తుండు కదా అని. ఇంకో విషయం ఏంటంటే అబ్బాయికి అక్కడ ఉన్న టీచర్స్ ప్రోత్సహించడం చూసి నా లోపల కళ పట్ల, చిత్రకళ పట్ల నాకు తెలియని వయసులో ఆకర్షణ పెరిగింది. అది రాను 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 నేను తర్వాత ఉన్నత చదువుల కోసము ప్రభుత్వ బేసిక్ ప్రాక్టీసింగ్ పాఠశాలలో చేరినప్పుడు నా అదృష్టం మేర 8వ తరగతిలో జట్టి వెంకటస్వామి సార్ అని డ్రాయింగ్ సార్ నాకు పరిచయం కావడము, ఆ సార్ నాకు చిత్రకళలో ఎన్నో మెలకువలు చెప్పడము, నేర్పించడము, చిత్రకళ లోతుపాట్లను తెలియజేయడము, ఆ చిత్రకళలో ఉన్న బేసిక్స్ని ఆ వయసులో నాకు మార్గదర్శిగా నిలవడం వల్ల నాలో ఇంకా ఆసక్తి పెరిగింది సార్. నేను కార్గిల్ యుద్ధం సందర్భంగా 1999లో జిల్లా స్థాయిలో చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఆ చిత్రలేఖన పోటీల్లో నేను తొలిసారిగా పాల్గొన్నాను. దాదాపుగా ఒక 700 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దాంట్లో నేను మొదటిసారిగా 3వ బహుమతిని సాధించాను సార్. అప్పటి నుంచి నేను దీన్ని కొనసాగిస్తూ ముందుకెళ్తున్నాను సార్. సార్, భవిష్యత్తుకి వెళ్ళే లోపల మీ కుటుంబ వివరాలు, మీ ఫ్యామిలీలో, మీ కుటుంబంలో ఎంతమంది, మీరు ఎట్లా ఉంది ఆ కుటుంబం? ఎందుకంటే చాలా మంది కళాకారుల్లో కొన్ని ఇబ్బందులు పడుతూ జీవనం సాగిస్తూ నమ్ముకున్న పాటలు పాడే వాళ్ళు కావచ్చు, మీలా బొమ్మలు గీసే వాళ్ళు కావచ్చు, కొంచెం అటు ఇటు కొంచెం కుటుంబ పోషణలో ఇబ్బందికరంగా ఉంటుంది. మీ కుటుంబ విషయాలు చెప్పండి సార్.
సార్ నా పేరు జమాల్పూర్ మహేష్ కుమార్. మాది మధ్యతరగతి కుటుంబము. మా నాన్న వృత్తిపరంగా మాంస వ్యాపారి. మా అమ్మ, మేము 4 అన్నదమ్ములము, ఒక చెల్లెలు. ఆ సమయంలో నేను చదువుకునే రోజులలో మా యొక్క కుటుంబ పరిస్థితి బాగలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ నా విద్యాభ్యాసాన్ని కొనసాగించాను. ఇంటర్లో నాకు డబ్బులు కట్టడానికి డబ్బులు లేకుంటే ఆ రోజులో మాకు చదువు చెప్పిన ఎకనామిక్స్ లెక్చరర్ గారు హనుమంతు సార్ గారు, వారు నా లోపల ఉన్న ఆ యొక్క కళ దృష్టిని గమనించి, అరే బాబు, నువ్వు గీసిన చిత్రాలు తీసుకొని రారా, ప్రిన్సిపాల్కి చూపిస్తాము, ప్రిన్సిపాల్కి చూపిస్తే నీకు ఏదైనా ఆర్థికంగా సహాయం చేస్తారని అన్నారు సార్. అలానే నేను సిఈసి తీసుకుందాం అనుకున్నాను, లేదా హెచ్ఈసి తీసుకుందాం అనుకున్నాను సార్. నాకు బైపీసీ దొరికింది. ఆ బైపీసీలో నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది సార్. అయితే నాకేమో సామాజిక అంశాలు కానీ సమాజంలో జరుగుతున్న విషయాలపైన ఆసక్తి ఎక్కువ అప్పట్లో. అయితే నేను తీసుకుపోయిన చిత్రాలని మా హనుమంతు లెక్చరర్ సార్ ద్వారా మా ప్రిన్సిపాల్కి చూపించాను. సార్ చూశారు. చూసి నా యొక్క గ్రూప్ మార్చడం జరిగింది. నా గ్రూపు మార్చిన తర్వాత నేను నిరంతరాయంగా నా విద్యతో పాటుగా చిత్రకళను కూడా కొనసాగిస్తూ వచ్చాను. అయితే ఇక్కడ నా డ్రీమ్ ఏముండే అంటే బిఎఫ్ఏ చేయాలని ఉండే, బ్యాచిలర్ ఫైన్ ఆర్ట్స్. అయితే మా వెంకటస్వామి సార్ యొక్క గైడెన్స్ ద్వారా ఎంట్రన్స్ రాశాను. అయితే దాంట్లో ఏమైందంటే నాకు ఎంట్రన్స్లో ఫోటోగ్రఫీలో సీట్ వచ్చింది సార్. నాకేమో పెయింటింగ్ అంటే ఆసక్తి, కానీ ఫోటోగ్రఫీలో సీట్ వచ్చింది. అయితే నేను కొంచెం వెనక ముందు అవుతూ ఉంటే తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని చిత్రించిన ప్రముఖ చిత్రకారులు ఏలే లక్ష్మణ్ సార్ నాకు కలవడం జరిగింది అక్కడ. అప్పుడే వాళ్ళ కూతురు కూడా కాలేజ్లో జాయిన్ కావడానికి వచ్చింది. ఆ సందర్భంలో సార్ నన్ను చూశారు. నేను సార్తో పలకరించాను. సార్ ఉండి ఫోటోగ్రఫీ అని చేయొచ్చు కదా బాబు, పెయింటింగ్ బదులుగా అని అన్నారు. కానీ నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఏదైనా పట్టానంటే దాన్ని వదిలిపెట్టాను. బాల్యం నుంచి నా తత్వం అంతే. నాకు నచ్చిందే చేస్తా, నచ్చింది చెయ్యను. కానీ ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో పిల్లలు వాళ్ళకి ఇష్టమైనది చేయకుండా ఇష్టం లేనిది తల్లిదండ్రులు బుద్ధింది చేస్తున్నారు. దాని యొక్క ప్రతిఫలమే పిల్లలు ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, జీవితంలో నిలదొక్కుకోవడానికి సరైన మార్గం తెలియక సతమతం కావడానికి కారణం కానీ ఈ సోషల్ మీడియా వ్యసనంగా మారడం కానీ జరుగుతుంది సార్. నేను ఇందులో సోషల్ మీడియా అన్నారు కదా, కళాకారులు దాదాపు ఒక 30-40 సంవత్సరాల నుంచి బొమ్మలకు ఉన్నంత ప్రాధాన్యత ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత క్రమక్రమంగా తగ్గుకుంటూ వస్తుంది. కళాకారులు కళను నమ్ముకుని కుటుంబాల పోషణలో చాలా ఇబ్బందికరంగా వస్తున్న వ్యవస్థలో ఈ కళాకారుల చిత్రకారులకి ఈ సోషల్ మీడియా నెట్వర్క్కి తగ్గిందా? దానివల్ల మీకు ఏమన్నా ఇబ్బంది అనిపించిందా? ఎట్లా ఉంటుంది సార్ ఇప్పుడున్న జనరేషన్కి బ్యాలెన్సింగ్ ఎట్లా చేస్తున్నారు మీరు? కళాకారుడు ఎప్పుడైనా కానీ కాలానికి అనుగుణంగా తనని తాను మార్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఈ సోషల్ మీడియాని కూడా ఆయుధంగా మలుచుకొని మన చిత్రకారులు ఎంతో మంది యూట్యూబ్ ఛానళ్ళు తెరవడం కానీ, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు చేస్తున్న పెయింటింగ్స్ని పోస్ట్ చేయడం కానీ, ఆన్లైన్ క్లాసులు చెప్పడం కానీ, ఈ రకంగా రకరకాల దారులలో ఉపాధిని పొందుతూ ఉన్నారు సార్. అప్పట్లో గురువుని మెప్పిస్తే కానీ తెలియని రోజులు అవి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క విషయం కూడా సోషల్ మీడియా ద్వారా తొందరగా తెలుసుకోగలుగుతున్నాము. అరకొర చిత్రకారులు అనేది దాదాపు ఆడుకున్న వయసులో నేర్చుకున్న ఈ కళను ఇంకా మీరు కొనసాగిస్తూ వస్తున్నారు. అప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న పిల్లల ఇంట్రెస్ట్ ఇప్పుడు బొమ్మలు పెయింటింగ్ చేయాలి అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండాలి, వాళ్ళకు మైండ్ కూడా అంత పీస్ఫుల్ ఉండాలి. ఇప్పుడున్న పిల్లల్లో అలాంటి సమయాన్ని ఇస్తున్నారా అంటే మీరేం చెప్తారు? లేదండి, తల్లిదండ్రులు వాళ్ళ యొక్క మనోభావాలని అర్థం చేసుకోవటం లేదు. తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళ యొక్క బాల్యాన్ని స్పృశించడం లేదండి. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ పిల్లల్ని ఇంజనీర్ గానో డాక్టర్ గానో ఇవే ఉన్నాయి, ఇంకా వేరే లక్ష్యాలు ఏమీ లేవు, వేరే వృత్తులు లేవు అన్న విధంగా మారిపోయారు తల్లిదండ్రులు.
చదివే ప్రపంచం అన్నట్లుగా మారిపోయింది. కానీ ఇది సరైన దిశ కాదు. మన యొక్క సమాజాన్ని, దేశాన్ని ముందుకు నడిపిస్తున్న వాళ్ళందరూ కూడా కళాకారులు అనే విషయాన్ని మర్చిపోకూడదు తల్లిదండ్రులు. కళ అనేది దైవాధీనము, దైవం ఇచ్చిన గొప్ప వరం. కళాకారుడు దైవానికి పుత్రుడు లాంటి వాడు. అతడి వల్లనే ఇప్పుడున్న సమాజ మనుగడ సాగుతూ ఉంది. ఎగ్జాంపుల్గా కళారాధకుల్లో మనకి కొందరు కళాకారులు కూడా ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు మన రాష్ట్రాన్ని ఏలుతున్న రేవంత్ రెడ్డి గారు కూడా చిత్రకారులే. వారు కూడా ఒకప్పుడు చిత్రాలు వేశారు. కాబట్టి ఇదే రకంగా మన యొక్క మహారాష్ట్రలో బాల్ ఠాక్రే గారు, వీరు కూడా అద్భుతమైన కార్టూనిస్ట్ అండి. సమాజాన్ని మేల్కొల్పే గొప్ప ఆయుధం కళ అండి. కళకి మరణం లేదు. ఎన్ని మీడియాలు రానివ్వండి, ఎన్ని సామాజిక మీడియాలు వచ్చి దాన్ని ప్రభావితం చేయనివ్వండి, కళకి మాత్రం మరణం లేదు. కళాకారులు అంటే సామాజిక స్పృహ ఉన్న వాళ్ళే కళలు నమ్ముకొని కళల ద్వారా వాళ్ళు ప్రపంచాన్ని మేల్కొల్పాలని ప్రతి క్షణం ఆరాట పడుతూ వస్తుంటారు కదా. భవిష్యత్తులో ఈ కళ అంటే ఇప్పటివరకు స్థిరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యతరగతి కుటుంబాల వచ్చిన ఈ కళాకారులు ఇబ్బంది పడుతున్న సమస్యల్లో మీకు మీ బ్యాచ్ వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, మీ ఫ్రెండ్స్, వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు జనరల్గా? వాస్తవంగా ప్రభుత్వము ఈ విషయంలో దృష్టి పెట్టాలండి. ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో మిగతా సబ్జెక్టుల్లాగానే చిత్రలేఖనం కానీ, సంగీతం కానీ, యోగా కానీ, కరాటే కానీ, మిగతా కళలను అన్నిటినీ, నృత్య కళ కానీ, ప్రతి కళని కూడా విద్యార్థి దశలో విద్యార్థులకు బోధించడం చాలా 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 అవసరం అండి. ఇప్పుడు జరుగుతున్న సామాజిక సమస్యలకి కారణం ఇదేనండి. పిల్లలంటే ఏదో పుస్తకంలో ఉన్నది బట్టి పట్టడము, రాయడము, చదవడము, పరీక్షలు రాయడం ఇది జీవితం కాదండి. ఒకవేళ వాళ్ళు ర్యాంకులు సంపాదించినా కూడా జీవితంలో ఎలాంటి ర్యాంకులు సంపాదించలేరు. మానవ సంబంధాలు కూడా మరుగుపడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వము దీనిపై దృష్టి పెట్టి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో, పూర్వము ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయుడు ఉండేవాడు, చిత్రకళా ఉపాధ్యాయుడు ఉండేవాడు. ఇప్పుడు అది కనపడట్లేదు. కాబట్టి ప్రభుత్వము ప్రతి పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో చిత్రలేఖన ఉపాధ్యాయుడిని నియమించాలి, డిఎస్సిని నిర్వహించాలి. అలానే గురుకుల పాఠశాలలలో నిర్వహిస్తున్నారు. కానీ మొన్న రీసెంట్గా జరిగిన ఉపాధ్యాయ నియామకాల్లో తెలుగు, ఇంగ్లీష్లో పేపర్ అని అన్నారు. కానీ చివరికి ఆంగ్లంలో మాత్రమే పేపర్ ఇవ్వడం జరిగిందండి. దానివల్ల ఆ యొక్క పరీక్ష వాయిదా పడి హైకోర్టు వరకు చేరింది. హైకోర్టు ఈ సంవత్సరమే ఏమని అన్నారంటే, ఇంగ్లీష్తో పాటుగా తెలుగులో కూడా చిత్రలేఖన పరీక్షని నిర్వహించాలి గురుకులంలో అని అన్నది. కానీ మరి అది ఎప్పుడు మోక్షం కలుగుతుందో తెలియదండి. మాలాంటి నిరుద్యోగులు ఉపాధి పొందాలంటే ప్రతి పాఠశాలలో చిత్రలేఖన ఉపాధ్యాయుల యొక్క పోస్టులు భర్తీ చేయాలి. 25 సంవత్సరాలుగా కళను నమ్ముకొని సమాజం కావచ్చు, ప్రతి విషయం మీద ఒక చిత్ర ద్వారా మీరు సమాజానికి తెలియజేశారు కదా. ఇప్పటి వరకు మీకు ఎలాంటి గౌరవాలు దక్కినాయి అంటే ఏం చెప్తారు? నేను ఇప్పుడు మీ వేదిక ముందు ఉన్నానంటే అదే నిదర్శనం అండి. నేను రాష్ట్ర స్థాయిలో యోజనోత్సవాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు యువత కోసము రాష్ట్ర యోజనోత్సవాలు నిర్వహించారండి. ఆ యోజనోత్సవాల్లో ఇరు ప్రాంతాలు అంటే ఇప్పుడు విడిపోయాం, కానీ అప్పట్లో తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, రాయలసీమ కానీ, ఇక్కడ నుంచి అన్ని ప్రాంతాల నుంచి యువకులు వచ్చారు. వాళ్ళ కళలను ప్రదర్శించారండి. అలాంటి కళలో నేను కూడా భాగస్వామ్యం అయ్యాను. నాకు 2008-9 సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో చిత్రలేఖన పోటీల్లో ద్వితీయ బహుమతి వచ్చిందండి. ఎవరి చేతుల మీదుగా గౌరవం మీరు అందుకున్నారు? అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు గారి సమక్షంలో, వాళ్ళ నాన్నగారి సమక్షంలో నేను ఆ బహుమతిని స్వీకరించానండి. అలానే నేను రాష్ట్ర స్థాయిలో జరిగిన కార్టూన్ ఎగ్జిబిషన్లో కూడా పాల్గొన్నానండి. అలానే ఒక దినపత్రిక వారు నిర్వహించిన
వర్క్షాప్ లో శ్రీధర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. అక్కడ కూడా నేను పాల్గొన్నాను. నా యొక్క కార్టూన్స్ ఈనాడు పేపర్లో కానీ మిగతా పేపర్లలో కానీ చాలా సార్లు సందర్భాల్లో వచ్చాయి. నేను కార్టూన్లతో పాటుగా క్యారికేచర్లు కూడా గీస్తూ ఉంటానండి. నేను ప్రపంచంలో శాంతి బహుమతి సాధించిన కైలాస్ సత్యార్థి గారి యొక్క క్యారికేచర్ కూడా వేసి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మీరు గీసిన చిత్రాలను ఏదన్నా అది అంటే రాజకీయ కోణంతో కావచ్చు, ఇంకేదన్నా కొంచెం సమాజానికి అవసరమైన వాళ్ళ బొమ్మలు గీయడం, వాళ్ళకి ఏమైనా అందించడం ఏమైనా జరిగిందా? చాలా సందర్భాల్లో జరిగిందండి. మన యొక్క ఉమ్మడి పాలమూరు జిల్లాకి అతిథులుగా వచ్చిన అమిత్ షా గారి యొక్క చిత్రం కానీ, మన యొక్క దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా నా యొక్క తైలవర్ణ చిత్రాన్ని బహుమతిగా ఇవ్వడం జరిగింది. అలానే మన యొక్క పూర్వ గవర్నర్ గారు నరసింహన్ గారు వచ్చినప్పుడు కూడా వారి యొక్క చిత్రాన్ని గీసి ఇచ్చాను. అందులో ట్విస్ట్ ఏంటంటే, ఫస్ట్ నేను డ్రా చేసేటప్పుడు పిక్చర్ కరెక్ట్ గా రాలేదు. కాకపోయేసరికి ఆ చిత్రాన్ని పక్కకు పెట్టేసి వేరే చిత్రాలు గీస్తున్నాను. అయితే నేను పనిచేసే పాఠశాలలో అటెండర్ గా చేస్తున్న ఒక అన్న, ఏమే సార్ నువ్వు బొమ్మ గీస్తుంటివి, ఒక ఆయనది ఆపేసినావు, గీయొద్దా సార్ అని అనే వరకు నాకు అనిపించింది, ఈయన చెప్పింది కరెక్టో ఏమో, ఒకసారి ప్రయత్నం చేస్తే బాగుంటుంది కదా అని మళ్ళీ ఆ చిత్రం గీసానండి. ఆ చిత్రం ద్వారా నేను గవర్నర్ని కలవడం జరిగింది. నా జీవితంలో ఒక చిత్రకారుడిగా గుర్తింపు తెచ్చిన సంఘటన ఏదైనా ఉంది అంటే నరసింహన్ గారిని కలవడం. అప్పటి నుంచి నా యొక్క వ్యాసాలు కానీ, నాకు సంబంధించినవి కానీ మీ చేతుల మీదుగా గవర్నర్ గారికి అందించడం జరిగింది చిత్రపటాన్ని? ఇచ్చాను సార్. నా చేతుల మీదుగా గవర్నర్ గారికి ఇచ్చాను, అమిత్ షా గారికి ఇచ్చాను, కలెక్టర్ రొనాల్డ్ రోజ్ గారికి ఇచ్చాను. ఇలా ప్రముఖులు ఎవరు ఇచ్చినా కూడా వాళ్ళకి ఇస్తుంటాను. సార్, ఒక చిత్రకారుడిగా ఈ సమాజంలో మీలాంటి చిత్రకారులను తయారు చేయాలనే ఆలోచన విధానంతో ఇప్పుడు ఏదన్నా మీరు శిక్షణ తరగతులు కానీ ఇంకేదన్నా పిల్లలకి ఏమైనా కోచింగ్ ఇచ్చే ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారంటే ఏం చెప్తారు? సార్, నేను డిగ్రీ చదివే రోజులలో ఆర్థికంగా ఇబ్బందిగా ఉండి నేను డిగ్రీ చదివే వయసులోనే చిత్రలేఖన శిక్షణ ఇవ్వడానికి శిక్షణ సంస్థని ఏర్పాటు చేశాను సార్. నా వయసు వారితో పాటుగా నాకన్నా ఎక్కువ వయసు ఉన్న వారికి కూడా చిత్రలేఖనంలో శిక్షణ ఇచ్చాను. ప్రతి వేసవిలో శిక్షణ శిబిరాలను నిర్వహిస్తుంటాను. మాది స్ఫూర్తి సామాజిక సేవా కళా సంస్థ అనే సంస్థ ఉంది సార్ మహబూబ్ నగర్ జిల్లాలో. ఆ సంస్థ ద్వారా విద్యార్థులకి చిత్రలేఖన పోటీలు నిర్వహించడం కానీ, సామాజిక అవగాహనను కలిగించే కార్యక్రమాలను నిర్వహించడం కానీ, వృద్ధులకి బట్టలని పంపిణీ చేయడం కానీ, చెట్లని మొక్కలని నాటడం కానీ, కళాకారులని సన్మానించడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాను సార్. ప్రస్తుతం కూడా విద్యార్థులకి నిరంతరాయంగా ఒక చిత్రలేఖన శిక్షణ సంస్థ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ప్రస్తుతము మహేష్ ఆర్ట్స్ అకాడమీ అని ఒక శిక్షణా సంస్థని నిర్వహిస్తున్నాను సార్. ఈ సంస్థ ద్వారా రాష్ట్ర స్థాయిలో కూడా అవార్డు తెచ్చుకున్న విద్యార్థులు ఉన్నారు సార్. అలానే గురుకులంలో చిత్రలేఖన ఉపాధ్యాయునిగా నియమించబడింది సార్ నా దగ్గర వచ్చిన విద్యార్థిని. సార్, ఇప్పటి వరకు మీరు చిత్రకళ అంటే ఒక గీయడం మాత్రమే చెప్తా ఉన్నారు కదా, ఇప్పుడు బొమ్మలు వేయడం, కార్టూన్స్ కూడా చెప్పారు కదా సార్, కార్టూన్ బొమ్మలు కూడా గీస్తారా మీరు? ఎంత సమయం పడుతుంది, ఎలా ఉంటుంది సార్? నేను చిత్రాలు గీసేటప్పుడు సమయము దాన్ని దృష్టిలో పెట్టుకోను సార్. నాకు ఏదైనా సంఘటన స్పందింపజేసినప్పుడు, నాలో ఏదో ఒక రకమైన అలజడి రేగినప్పుడు దాన్ని దృశ్య రూపంలో మంచి మెసేజ్ వచ్చేటట్లు గీయాలనే తపనతో గీస్తూ ఉంటాను సార్. గీసిన ప్రతి దాన్ని వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, సోషల్ మీడియాలో
పోస్ట్ చేస్తుంటాను సార్ ప్రతిరోజు. సారు నా ప్రశ్నకు సమాధానం చెప్పుకుంటూనే తను నా బొమ్మను గీయడం మొదలు పెట్టాడు. నిజంగా ఒక ఆర్టిస్ట్ అంటే కళ అనేది ఒక బొమ్మ గీయడంతో పాటు బొమ్మకి ప్రాణం పోసేంత నైపుణ్యత ఈ రోజు నాకు కనిపిస్తుంది. సో సారీ అంటే మనం మాట్లాడే విధానం నేను నెక్స్ట్ ఆ క్వశ్చన్ అడగమనుకున్నాం. సార్ నా బొమ్మ ఏమైనా గీస్తారంటే ఆలోపే సార్ స్టార్ట్ చేసిండు. సార్ ఈ సమాజాన్ని మేల్కొల్పాలి, చెట్లను పెంచాలి, రైతులని కాపాడుకోవాలి, రాష్ట్రం బాగుండాలంటే రైతాంగం బాగుండాలి, ఇలా సమాజానికి మీరు ఏదో ఒక మెసేజ్ ద్వారా చెప్తూ వస్తున్నారు కదా. భవిష్యత్తులో మీరు రాజకీయ కోణంతో ఆలోచిస్తే నాయకులకు ఈ కళాకారుల కనుమరుగైపోతున్న సందర్భంలో అలాంటి నాయకులకు మీరు ఏం చెప్తారు సార్? చిత్రకళకు ఉన్న శక్తి అనంతం సార్. సార్ ఒక కాలంలో అంటే ఆర్కే లక్ష్మణ్ యొక్క కాలంలో రాజకీయాలని మలుపు తిప్పిన సంఘటనలు కార్టూన్ల ద్వారా ఎన్నో ఉన్నాయి సార్ మనకి. అప్పట్లో రాజకీయ నాయకులు కార్టూనిస్టులని చాలా గౌరవంగా చూసేవారు. కానీ ప్రస్తుతం ఉన్న కాలంలో కార్టూన్లు వేయాలంటే కార్టూనిస్టులు బెదురుకుంటున్నారు. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మా యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి అని అంటున్నారు, కానీ దాంట్లో ఉన్న మంచిని స్వీకరించడం లేదు సార్. కాబట్టి మంచి చేయాలంటే బెదురుకోవాల్సిన పరిస్థితి నేటి కాలంలో ఏర్పడ్డది. అలాంటి యొక్క సంకుచిత భావాలు అనేవి, మనిషిలో ఉన్న సంకుచిత భావాలు అనేవి తొలగిపోతే కార్టూనిస్టులకి పండుగనే సార్. ఇప్పుడు ఉన్న ఈ కాలంలో కార్టూనిస్టులు కార్టూన్ వేయడానికి ఎంతో సబ్జెక్ట్ ఉంది, కానీ ఆ సబ్జెక్టుని వినియోగించుకోవాలంటే బెదురుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కారణం ఏంటంటే ప్రతి మనిషి కూడా నిజాన్ని సున్నితంగా స్వీకరించడం లేదు సార్. దాంట్లో ఉన్న మెసేజ్ని అందుకోకుండా దాంట్లో నెగిటివ్ని అందుకోవడం జరుగుతుంది. కాబట్టి పెద్ద పెద్ద కార్టూనిస్టులు కూడా ఈ కాలంలో కార్టూన్ వేయాలంటే జింపుతున్నారు సార్. నిజంగా మేధావులు సైలెంట్ గా ఎందుకు ఉంటారు పదే అనుకుంటాం, కానీ వాళ్ళ కళ అనేది మామూలుగా లేదు సార్. కళాకారులు సమాజాన్ని మేల్కొల్పాలి, సమాజంలో జరుగుతున్న విషయాలని పదే గుర్తించాలి, దాన్ని వెలుగులోకి తీయాలి. ఒక కార్టూన్ ద్వారా ఎంతో చెప్పదలుచుకొని అసలు ఏమీ లేకుండా ఒక కార్టూన్ వల్లనే ఒక చిన్న బొమ్మ ద్వారా వాళ్ళు ప్రపంచాన్ని అర్థం చేసుకునే విధానంతోనే వాళ్ళు ఒక కార్టూన్లను వేయడం జరుగుతుంది. అలాంటి కార్టూన్లకు ఉన్నంత ప్రాముఖ్యత దాదాపు అంటే దాదాపు 40-50 సంవత్సరాలకే కార్టూన్కి అంత వాల్యూ ఉంది. అలాంటి కార్టూన్ని బ్రతికిస్తూ మళ్ళీ మనకు ఒక మహేష్ గారు ఉన్నారు. సమాజం, ప్రభుత్వం, రాజకీయ నాయకులు గుర్తించాలి ఇలాంటి కళాకారులని సమాజం కొరకు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం అనేది సమాజాన్ని మేల్కొల్పాలనే విధంగానే ఉంటుంది. దాదాపు 2 నిమిషాల వ్యవధిలో నా బొమ్మ పూర్తవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఏమంటుంది దాన్ని క్లోజ్ లో చూపించే ఆలోచన చేస్తాడు. నిజంగా ఇంత పర్ఫెక్ట్ గా అంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈయన ఈ రంగాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడంటే నిజంగా మనం గొప్ప విషయం సార్. ఇది లైఫ్ లో నాకు ఇంత లైవ్ లో నా బొమ్మ గీయడం అనేది, నేను ఇట్లా చూసుకోవడం అనేది నిజంగా ఒక కళాకారుడికి ఉన్నంత నైపుణ్యత మరి ఎవరికి ఉండదు. సో సోషల్ మీడియా వచ్చినాక ఇలాంటి కళాకారుల కోసం వాళ్ళు అణచివేతకు గురవుతున్నారని చెప్పకనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా వరకు వాళ్ళకు ఒక రకంగా అన్యాయం జరుగుతుంది సార్. ఎందుకంటే ఇలాంటి కార్టూన్లు శిల్పారామంలో అక్కడక్కడ పార్కులలో ఉండే వాళ్ళ బొమ్మలను తీసిచ్చే వాళ్ళు 5 నిమిషాల కుటుంబంతో పోతే, ఇప్పుడు అలాంటి ఆర్టిస్టులు ఎక్కడ కనిపించడం లేదు. వాళ్ళు కళను వదిలేసి వేరే రంగాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కళాకారులతో కుటుంబాన్ని పోషించలేక ఇబ్బందులు పడుతున్న ఆలోచనతోనే వాళ్ళు కళని పక్కన పెట్టి వేరే ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసుకున్న సందర్భం చాలా వరకు చూస్తున్నాం. సో మీ టీవీ వేదికగా ఇలాంటి కళాకారులని ఇంకా ముందుకు తీసుకెళ్లి సమాజంలో వాళ్ళకు గుర్తింపు తేవాలని ఏదైతే మేము చేస్తున్న ఈ ఆలోచనలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. ప్రపంచానికి ఇలాంటి కళాకారుల ఆవేదన, ఆలోచన తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. సో ఆల్మోస్ట్ నా బొమ్మ కంప్లీట్ అయింది. మహేష్ గారు ఇప్పుడు మొత్తానికి చూస్తున్నాడు. మీ టీవీ న్యూస్ కి ఈరోజు ఆయన గెస్ట్ గా రావడం జరిగింది. సార్ చెప్పండి సార్, మీరు ఈ శిక్షణ తరగతులు భవిష్యత్తులో ఇలాగే కొనసాగిస్తారా? ఇప్పటివరకు మీ శిక్షణ తరగతిలో మీ స్టూడెంట్స్ ఏమైనా ఉన్నత పొజిషన్కి వచ్చారా? అంటే అలాంటి సందర్భం ఏమైనా ఉన్నాయంటే ఈ వేదిక నుంచి చెప్పండి సార్.
సార్ ఇందాక చెప్పినట్లు నా దగ్గర ఏదో ఆడుతూ పాడుతూ 40 రోజుల శిక్షణకు వచ్చింది అమ్మాయి. ఉమ్, కానీ ఆమె వచ్చినప్పుడు ఆమె లోపల కాన్ఫిడెన్స్ అనేది లేదు. కళాకారులకి మనసు చాలా సెన్సిటివ్గా ఉంటుంది సార్, సున్నితంగా ఉంటుంది. సున్నితంగా ఉంటుంది. ఆమె లోపల మనసులో ఏదో ఒక రకమైన అలజడి ఉంది. ఆ అమ్మాయి అంత కాన్ఫిడెంట్ గా రాలేదు. కానీ అమ్మాయి నా దగ్గరికి వచ్చినాక శిక్షణ తీసుకున్నాక ఆమె డ్రాయింగ్ లో లోయర్ హయ్యర్ టీటీసీ ట్రైనింగ్ ఉంటుంది సార్, ఆ శిక్షణ కూడా పూర్తి చేసింది అమ్మాయి. పూర్తి చేసినాక ఊకే ఉండకుండా ఇట్లా గురుకులంలో ఉన్న డ్రాయింగ్ టీచర్ పోస్ట్ కి రాసి అమ్మాయి ఇప్పుడు 4 విద్యార్థులకి తన యొక్క చిత్రకళని పంచుతుంది సార్. మీ స్టూడెంట్, మీ విద్యార్థి అంత మంచి పొజిషన్, మీరు ఎట్లా అనుభూతి ఎట్లున్నది సార్? చాలా సంతోషం అనిపిస్తుంది సార్. మనం ఒక పనిని చేసినప్పుడు దానికి ప్రతిఫలం వచ్చినప్పుడు ఎంత ఆనందం ఉంటుంది సార్. ఇప్పుడు కన్న తల్లిని పిల్లలు వృద్ధాప్యంలో ఆదరించినప్పుడు ఆ తల్లికి ఎంత ఆనందం సంతోషం అనిపిస్తుందో అలాంటి యొక్క ఫీలింగ్ నాకు కలుగుతుంది సార్. సార్, సుమారుగా మీ శిక్షణ తరగతులు ఎంతమంది విద్యార్థులు మీ దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు? సమ్మర్ క్యాంపులు ఎట్లా పెడుతున్నారు? దాని విధి విధానాలు ఎట్లా ఉంటుంది సార్? కొన్ని వందల మంది విద్యార్థులు వస్తూ ఉంటారు సార్, దాన్ని చెప్పడానికి రాదు. చాలా మంది వస్తుంటారు. నేను వారి యొక్క వయసుని, వాళ్ళు వేసే యొక్క సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళల్లో మమేకమై వాళ్ళ యొక్క మానసిక స్థితికి అనుగుణంగా చిత్రాలు నేర్పిస్తూ ఉంటాను సార్. ఈ పాలమూరు జిల్లా వెనుకబడ్డ జిల్లా అని అంటుంటారు, కానీ అద్భుతమైన కళాకారులకి నిలయం సార్ ఇది. అందులో కూడా నేను పుట్టడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. నేను నేర్చుకున్న కళని నలుగురికి నేర్పించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ చిత్రకళ శిక్షణ అనేది పెట్టాను సార్. దాంట్లో ఎలాంటి కమర్షియల్ యాంగిల్స్ లేవు. నేను ఆ డబ్బులతో వచ్చిన ఆ విద్యార్థుల ద్వారా వచ్చిన డబ్బులతో కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటాను సార్. సార్, సమయం మొత్తము ఇట్లా చిత్రాలు గీయడమే సరిపోతుంది అంటే ఇట్లా మీకు వేరే ఇంకేదన్నా పార్ట్ టైం అయినా ఫుల్ టైం ఇదే చేస్తారా సార్? నేను నా జీవితమే చిత్రకళ సార్. దీంట్లో పార్ట్ టైంలు ఫుల్ టైంలు ఏం లేవు. నాకు ఎప్పుడు ఏ అంశం కదిలించినా కూడా స్పందిస్తాను, గీస్తాను సార్. స్పందించడం నా యొక్క తత్వం సార్. ఒక చెట్టుకి పువ్వు పూయడం ఎలానో, ఓ కళాకారుడి లోపల కళ పుట్టడం అనే ఎంత సహజమో, అలానే నా లోపల ఈ చిత్రాలు రావడం అనేది కూడా అంతే సహజం సార్. సార్, మీ కుటుంబంలో వాళ్ళ మీకు ఎట్లా ఉంటుంది సార్ వాళ్ళ ప్రోత్సాహం? మీకు అంటే జనరల్ గా దీంతో మీకు ఉమ్మడి కుటుంబం అంటున్నారు, పెద్ద కుటుంబం అంటున్నారు, ఇట్లా విధి విధానాలు ఎట్లా ఉంటుంది సార్ జీవనోపాధి? అంటే మెయింటైన్ కొన్ని ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు ఉంటాయి, ఒక చెప్పండి చెప్పకపోండి, కాకపోతే వాళ్ళ ప్రోత్సాహం ఎట్లా ఉంటుంది మీకు? సార్, జీవితం అన్నాక ఒడిదొడుకులు సహజం సార్. దానికోసము మనం నడుస్తున్న దారిని మనం మార్చుకోలేము. మనం నడుస్తున్న దారి నిజమైంది కాబట్టి మనకి దాంట్లో జీవితం కనిపిస్తుంది కాబట్టి మనము నలుగురికి వెలుగును పంచగలుగుతాం. కాబట్టి నేను ప్రస్తుతము చిత్రలేఖన ఉపాధ్యాయుడిగా నా ధర్మాన్ని నిర్వహిస్తూ చిత్రాలను కూడా గీస్తున్నాను సార్. దీంట్లో నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఆర్థిక ఒడిదుడుకులు అనేటివి వస్తుంటాయి, పోతుంటాయి, కానీ కళ దానికోసం నేను ఆపుకోను సార్. అవి స్థిరమైన సమస్యలు కూడా కావు సార్. ఒక చిత్రకారుని ఇట్లా ఈ విషయం అడగొద్దు, నాకు అడగొద్దు తెలియదు, కానీ ఇప్పటివరకు మిమ్మల్ని కదిలించిన, మీరు గీసిన బొమ్మ వల్ల మిమ్మల్ని కదిలించిన బొమ్మ ఏదైనా ఉందంటే ఏం చెప్తారు సార్? నేను పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్ లో జరుగుతున్న సంఘటనలపై, దాడులపై స్పందించి ఒక చిత్రాన్ని వేశాను సార్. మాకు నిలయమైన ఈ దేశంపై జరుగుతున్న దాడి, మా కుటుంబంపై జరుగుతున్న దాడి, మా అస్తిత్వంపై జరుగుతున్న దాడిపై స్పందించి బంగ్లాదేశ్ లో జరుగుతున్న అరాచకానికి వ్యతిరేకిస్తూ, బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడిని వ్యతిరేకిస్తూ చిత్రాన్ని గీశాను సార్. అది సోషల్ మీడియాలో
పోస్ట్ చేశాను. అద్భుతమైన స్పందన సార్ దానికి. దాన్ని విమర్శించిన వాళ్ళు ఉన్నారు, సమర్థించిన వాళ్ళు ఉన్నారు. నాకు కావాల్సింది చలనం కావాలి. సమాజంలో చలనం లేనన్ని రోజులు సమాజము స్తబ్దంగా చచ్చిన శవంలా ఉంటుంది సార్. అది ఉండొద్దు. మన లోపల చైతన్యం రావాలి. మన యొక్క సనాతన ధర్మం నిలబడాలి. ప్రపంచంలో ఎన్నో మతాలు, ఎన్నో కులాలు ఉన్నాయి, కానీ హిందూ మతం ఒక్కటే, హిందూ దేశం ఒక్కటే. మనం మన అస్తిత్వాన్ని కాపాడుకోలేకపోతే, మన యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోలేకపోతే మన ఎంత దేశద్రోహులు ఈ భూమిపై లేరు సార్. ఆ రకంగా ఆ చిత్రంతో పాటుగా మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులు మారాలి, వాళ్ళ యొక్క చర్యలు మారాలి అని ఆయన దండం పెట్టిండు, వంగి దండం పెట్టిండు సార్ విద్యార్థులకి. ఆ చిత్రాన్ని కార్టూన్గా వేశాను. ఈరోజు పరిస్థితులు ఎలా దిగజారాయి. సనాతన ధర్మంలో గురువులు ఎక్కడుంటే అక్కడ వెళ్ళి నేర్చుకునేవాళ్ళు చదువులు ఒకప్పుడు. దాంట్లో తారతమ్యాలు లేవు. కానీ ఇప్పుడున్న వ్యవస్థలో, విద్యా వ్యవస్థలో ఎన్ని తారతమ్యాలో అందరికీ తెలుసు. ఎదపై చేయి పెట్టుకుంటే మనం ఏం చేస్తున్నాం తప్పులు అనేటివి చాలా మందికి తెలుసు, కానీ తెలియనట్లు నటిస్తున్నారు చాలా మంది. సార్, దీనికి రిలేటెడ్గా సమాజంలో జరుగుతున్న ఆత్మహత్యలు కావచ్చు, దాడులు కావచ్చు, రేపులు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, రోడ్డు యాక్సిడెంట్లు కావచ్చు, ముఖ్యంగా యువత చెడిపోవడానికి ప్రధాన కారణం డ్రగ్స్. ఈ విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సీరియస్ అనే ఉన్నాడు. వీళ్ళన్నీ అంటే ఇవన్నీ సమాజంలో ఒక భాగం సార్. సో దీంట్లో దృష్టిలో పెట్టుకొని మీరు ఏదన్నా కార్టూన్ కానీ ఏదన్నా చేసి సమాజాన్ని మేలుకొల్పేలా చేయాలని ఒక ఆలోచన దృష్టికి వస్తే ఇలాంటి ఒక చిత్రాన్ని గీసి ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తుంది. దీనిపైన ఆల్రెడీ నేను వేశాను సార్. వేసారా? డ్రగ్స్ కి ఏ రకంగా ఇప్పుడున్న యువత బానిసగా మారిపోతున్నారో దానిపైన సందేశాత్మక చిత్రాన్ని గీయడం జరిగింది. సామాజిక మాధ్యమంలో దాన్ని సెండ్ చేయడం కూడా జరిగింది సార్. అయితే దీనికి మూల కారణం ఏంటంటే కుటుంబ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, తల్లిదండ్రుల్లో బంధుత్వాలు, అనురాగాలు వృగ్యమైపోవడం, ప్రతి దానికి డబ్బుతో ముడిపెట్టడం, ప్రతిదీ కూడా డబ్బు లేకుంటే ఏది కాదు అనే స్థితిలో సమాజం ఉన్నందుకు ఈ మధ్యకాలంలో పిల్లలే కాదు భార్యాభర్తల సమస్యలు చూస్తూ ఉన్నాం, స్నేహితులలో సమస్యలు చూస్తూ ఉన్నాం, ప్రేమ పేరుతో చావడము, చంపడం చూస్తూ ఉన్నాం. భర్త ఉండంగా, పిల్లలు ఉండంగా కూడా భర్తను పిల్లలను వదిలేసి ప్రియుడి వ్యామోహంలో వెళ్ళిపోతున్న ఎంతో మందిని చూస్తున్నాం. కారణం ఏంటి? మన యొక్క విద్యా వ్యవస్థలో ఎక్కడో లోపం జరుగుతుంది. దాన్ని సరిచేసినప్పుడు మాత్రమే సమసమాజ స్థాపన జరుగుతుంది సార్. దీంట్లో ప్రధాన పాత్ర ఉపాధ్యాయులే సార్. ఉపాధ్యాయులు పుస్తకంలో ఏదుందో అది చెప్పడమే కాకుండా వాళ్ళు దాన్ని ఆచరించి తమ జీవితంలో విద్యార్థులకు బోధిస్తే సహజంగా ఉంటుంది సార్, సహజత్వం ఉంటుంది. సమాజంలో వీటన్నిటిని అరికట్టడానికి ఒక సిస్టమ్ ఉంది. పోలీస్ ఎన్ని శిక్షలు, ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ఎందుకు తగ్గట్లేదు? తప్పు చేసిన ఇద్దరికి తెలుసు, అయినా కూడా తప్పు చేస్తున్నారు భార్యాభర్తలు. పిల్లలు రోడ్డున పడుతున్నారు, వాళ్ళ గురించి ఆలోచన లేదు. అయినా కూడా తప్పుల మీద తప్పులు అయితేనేమో పారిపోవడాలు, లేకపోతేనేమో సూసైడ్ చేసుకోవడాలు, పిల్లలని అనాథాలు చేస్తున్నారు. ఒక కళాకారుడిగా ఏం చెప్తారు? మీరు అంటున్నది నగ్న సత్యం సార్. నేను ఇందాక మీతో ప్రస్తావించినట్లే కుటుంబ వ్యవస్థ ప్రధానం సార్. మన భారతీయ కుటుంబ వ్యవస్థ ఈ టీవీల వల్ల, సినిమాల వల్ల, సోషల్ మీడియా వల్ల మానసిక పరిపక్వత లేని పిల్లల చేతికి ఎప్పుడైతే సెల్ ఫోన్ వచ్చిందో అప్పుడే
సగం సమాజం భ్రష్టుపట్టింది. మంచేదో చెడు ఏదో తెలియని వయసులో నువ్వు వాడి చేతికి సెల్ ఫోన్ ఇచ్చినప్పుడు వాడు వాని వయసుకి మించి చూస్తూ ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరగవా? చాలా మంది మేధావులు టెక్నాలజీ పెరుగుతుంది కదా, టెక్నాలజీ అభివృద్ధి కావద్దా అని చెప్తా ఉన్నారు. సో టెక్నాలజీని మనం స్వాగతిద్దామా, అక్కడనే దాన్ని ముగిద్దామా? అభివృద్ధిని ముగించాలి అనేది సరైన విషయం కాదు సార్. అభివృద్ధి ఉండాలి, దాంతో పాటుగా అభివృద్ధి అర్థవంతంగా ఉండాలి, సమాజ శ్రేయస్సు ఆకాంక్షించే విధంగా ఉండాలి. ఈ కాలంలో చూడండి, ఒక పిల్లగాన్ని ఉద్యోగం అంటూ తల్లి చూడడం లేదు, ఉద్యోగం అంటూ తండ్రి చూడడం లేదు. పిల్లగాడు సెల్ ఫోన్ చూస్తుంది. సెల్ ఫోనే ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంది. అయితే కత్తి ఉంటుంది సార్, కత్తితో తినే ఆహార పదార్థాలను కోయొచ్చు, అదే కత్తితో కంటాలను తెగ కొట్టవచ్చు. అయితే ఆ కత్తి మానసిక పరిపక్వత ఉన్న వాళ్ళ చేతిలో ఉంటే దాన్ని ఎలా వాడాలో సరిగ్గా తెలుస్తుంది. నువ్వు ఆ కత్తిని తీసుకుపోయి చిన్నగా పిల్లగాని చేతిలో పెడితే వాడు దాంతో ఆడుకుంటాడు. ఇప్పుడు పరిస్థితి కూడా కదా సార్. సార్ చెప్పండి, ఇంకా మనం డిస్కషన్ ఏంటంటే, ఒక కళాకారుడు ఆవేదన సమాజానికి ఒక భాగం ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నీ మాట్లాడుకోవడం జరుగుతుంది. డిస్కషన్ ఏం డైవర్ట్ అవ్వలేదు. సో ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉందంటే, ఆవేదనతో వాళ్ళు బొమ్మలు గీస్తారు, ఆ ఆవేదన వెనకాల కూడా వాళ్ళ ఆలోచన ఉంటుంది కాబట్టి ఇదంతా చెప్పాల్సి వచ్చింది. సో మొత్తానికి నా బొమ్మ ఫైనల్కి వచ్చింది. సార్ చెప్పండి, కళాకారులని రక్షించుకోవాలి, కాపాడుకోవాలి అంటే ప్రభుత్వానికి మీరు ఏం అప్పీల్ చేస్తారు? ముందుగా రాజకీయాలను పక్కన పెట్టి, సొంత ప్రయోజనాలను పక్కన పెట్టి, సమాజ శ్రేయస్సుకే ఆ శ్రీరాముడు చూపిన బాటలో ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, నలుగురికి ఉపయోగపడే విధంగా ఎప్పుడైతే నడుచుకుంటామో, ప్రతి నాయకుడు అలాంటి మార్గంలో ముందుకెళ్తాడో అప్పుడే దేశం కానీ, జాతి కానీ, ప్రజలు కానీ, కుటుంబాలు కానీ, మన ఇల్లు కానీ ధర్మ మార్గంలో ఉంటుంది సార్. ధర్మం తప్పినప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ కూడా చెలరేగుతాయి. మన యొక్క ఇతిహాసాలు, చరిత్రలు మనకి నిలువెత్తు నిదర్శనం. ప్రపంచ దేశాలు కూడా మన యొక్క ఇతిహాసాలు, చరిత్రల వైపు చూస్తూ ఉంటే మనమేమో సెల్ ఫోన్ వైపు చూస్తున్నాం. ఎంత దౌర్భాగ్యం సార్ ఇది. సార్ చెప్పండి, ఇప్పటికీ మీకు మిగిలిపోయిన ఇంకే అంశం అన్నా ఏంటి? ప్రధానంగా ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటుంది. చివరిగా మీకు ఇలాంటి బొమ్మ గీసి ఇలాంటి వాళ్ళకి అందజేయాలి, అలాంటి వాళ్ళ దగ్గర నేను ఒక కలవాలి అనేది చివరిగా మీకు ఏమన్నా మిగిలిందా? ఆల్మోస్ట్ మీరు గీసిన బొమ్మ ప్రైమ్ మినిస్టర్ చేతి కూడా వెళ్ళింది, కానీ ప్రత్యక్షంగా మన యొక్క ప్రధానమంత్రిని కలవాలనే ఆశయం ఉంది సార్ నా లోపల. నేను చదివే రోజులలో అతి కఠినమైన పరిస్థితులని దాటాను సార్. నేను తినడానికి తిండి కూడా సరిగ్గా లేకుంటుండే. మా నాన్న నేను ఇంటర్ చదివే రోజులలో మానసికంగా వ్యాపారం నడవక ఆధ్యాత్మిక చింతనలో మా కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది సార్. ఆ సమయంలో నాకు చిత్రకళలో మెలకువలు నేర్పించిన మా గురువు గారు వెంకటస్వామి సార్ గారు నాకు ఆ సమయంలో మానసిక దృఢత కోసం వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఇచ్చిండ్రు సార్. ఆ కాలంలోనే ఎందరికో ఆదర్శవంతమైన కలాం గారిని ప్రత్యక్షంగా చూసిన వయసు సార్ మనది. ఆయనని ఆ వయసులో ఆదర్శంగా తీసుకున్నాను సార్. నేను ఉన్నతమైన ఆశయాలతో ముందుకెళ్తూ ఉన్నాను కాబట్టి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మన చేతిలో లేదు. గతము గడిచిపోయింది, ప్రస్తుతము ఉన్నది మాత్రమే వాస్తవము. నేను అందులోనే బతకాలనుకుంటున్నాను సార్. ఈ ప్రయాణము
ఎటువైపు వెళ్తుంది అనే దానికి సరైన సమాధానం నేను కూడా చెప్పలేను సార్. మీ నాన్నగారు చిన్నప్పుడు మీరు 3వ తరగతి ఉన్నప్పుడే వెళ్ళిపోయారు అంటే ఆయన దగ్గర గడిపిన క్షణాల్లో ఎట్లా ఉండేది సార్ మీకు? మా నాన్న నాలాగానే ఎక్కువ మాట్లాడేవాడు కాదు సార్. అతనికి వృత్తి కుటుంబం తప్పిస్తే ఎలాంటి వ్యసనాలు ఉండేటివి కావు సార్. నేను ఏ సందర్భంలోనైనా ఉన్నత స్థాయిలో వెళ్ళినప్పుడు కానీ లేకపోతే బహుమతులు తీసుకున్నప్పుడు కానీ ఏదైనా విషయంలో విజయం సాధించినప్పుడు మా నాన్నని ఖచ్చితంగా తలుచుకుంటాను సార్. ఆయన భౌతికంగా మా మధ్య లేకపోయినా కూడా ఆయన యొక్క అనంతమైన శక్తి నా లోపల ఉత్సాహాన్ని నింపుతూనే ఉంటుంది సార్. సార్, ఈ వేదిక నుంచి మీకు చెప్పదలసిన విషయం ఏమిటంటే మీ టీవీ వేదిక, మీ టీవీ ఛానల్ నుండి ఏదైనా బొమ్మ సమాజాన్ని మేల్కొల్పాలి, లేకపోతే ఏదైనా ఒక సమాజం గురించి గీసిన బొమ్మ వల్ల మీరు 100% నరేంద్ర మోడీ గారిని కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మొత్తానికి ఈ వారం గెస్ట్ మహేష్ గారు అండి. చూస్తూనే ఉండండి మీటీ న్యూస్. నేను ప్రసాద్. నమస్కారం అండి.